బ్యాక్ టు న్యూస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు పెను ప్రమాదం తప్పింది. అల్లూరు మండలం ప్రచారం ముగించుకుని వస్తుండగా బోగోలు మండలం తెల్లగుంట వద్ద ఆయన కాన్వాయ్ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జనసేన ప్రచార రథాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంపై పసుపులేటి స్పందించారు. అల్లూరు అభివృద్ధిపై ప్రశ్నించేందుకే ప్రత్యర్థులు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తాజా ఘటనపై ఎన్నికల అధికారి కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్కు పసుపులేటి ఫిర్యాదు చేశారు. నేను అల్లూరు మండలం ప్రచారానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక ట్రాక్టర్ అతను కావాలని నా 2 వెహికల్స్ని ఒకదాని మార్చి ఒకటి గుద్దేసి అతను డ్రంక్ అండ్ డ్రైవ్ కింద పోద్దని చెప్పి తాగినట్టుగా కొంచెం తాగేసి వచ్చి కావాలని హత్యా ప్రయత్నం చేయించారు. ఎందుకంటే ఈరోజు నేను అల్లూరు మండలంలో ఒక రోడ్ షోలో ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఏమని చెప్పానంటే, మన గత 1955 నుంచి ఇప్పుడు దాకా చాలామంది పరిపాలించారు, ఏమాత్రం డెవలప్మెంట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ మధ్య ఏదన్నా ఒక రోడ్డు ఒక లైట్ ఏదైనా పడిందంటే ఒక బీసీ నాయకుడు వీరా మస్తాబా గారు వచ్చిన తర్వాత ఒక డెవలప్మెంట్ కొంచెం జరిగింది అని ఒక మాట చెప్పాను. ఆయన కూడా తర్వాత అహంకారం వచ్చిన తర్వాత పేదవాళ్ళని పట్టించుకోవడం మానేశారు. కాబట్టి ఒక బీసీ నాయకుడిగా నేను వచ్చాను అని చెప్పి ఒక మాట చెప్పినందుకు బీసీ నాయకుడికి ఇంత పగరుంటుందా అని చెప్పని ఒక బీసీ నాయకుడు రాజకీయాలకు రాకూడదు అని హత్యలు చేయడానికి కూడా వెనకాడని దుస్థితి ఉంది ఇక్కడ. అంటే ఎప్పుడు పేదవాడు అధికారంలోకి రావడానికి చాలా అధికారంలో రాకూడదని అగ్ర కులస్తుల యొక్క పంతం. కాబట్టి కావాలని చంపడానికి ప్రయత్నం చేశారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పని అడుగుతున్నాను మీడియా ముఖంగా. ఇక ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ని అడిగి తెలుసుకుందాం. జేజీరామ్, చెప్పండి, నెల్లూరు జిల్లాలో ఈరోజు జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రచార రథాలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్. థ్యాంక్ యూ అండి. జనసేన అభ్యర్థి సుధాకర్ కారు కాన్వాయ్ను కూడా గత రాత్రి 8:30 గంటల ప్రాంతంలో కూడా ఓ ట్రాక్టర్ ఢీకొనడం జరిగింది. దీంట్లో కూడా ఈ ప్రమాదంలో కూడా పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పవచ్చును. బోగోలు మండలం తెల్లగుంట వద్ద కూడా కావలి నియోజకవర్గ జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కారును కూడా మద్యం మత్తులో ఉన్నటువంటి డ్రైవర్ సన్యాసి మస్తానయ్య కూడా ఢీకొట్టడం జరిగింది. మొదటగా కూడా ప్రయాణిస్తున్నటువంటి ఆ యొక్క వాహనాన్ని ఢీకొన్నారు. అటు తర్వాత సుధాకర్ ప్రయాణిస్తున్నటువంటి వెనకాల వాహనాన్ని కూడా ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వలేదు. అంటే 2 వాహనాలు కూడా పాక్షికంగా కూడా దెబ్బతిన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క సుధాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఎన్నికల అధికారి కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్ ఐఏఎస్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదే విధంగా కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా జరిగిన సంఘటన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం సుధాకర్ మీడియా ముందుకు వచ్చారు. జరిగినటువంటి సంఘటన మీద అంటే ఎవరు చేశారు ఏంటి అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేసే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో సుధాకర్కి ఎటువంటి గాయాలు అయినటువంటి పరిస్థితి కనపడలేదు. అయితే మొత్తం మీద జరిగినటువంటి సంఘటన మీద కూడా ఈ యొక్క జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు దిగ్భ్రాంతి చెందడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా సుధాకర్ను కలిసి తన ఆరోగ్య పరిస్థితి మీద కూడా జరిగిన సంఘటన మీద కూడా ఏం జరిగింది అనేటువంటి ఇది కూడా వాకప్ చేయడం జరిగింది. అయితే జిల్లాకు సంబంధించినటువంటి పసుపులేటి సంతోష్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో గత రాత్రి సుధాకర్ను కూడా కలవడం జరిగింది. దీని మీద ఎటువంటి ప్రమాదం వెనక ఉన్నటువంటి బాధితులు ఎవరు, ఏ విధంగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది అనే కోణంలో కూడా పూర్తి వివరాలు సంతోష్ కూడా సేకరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా జువ్వలదిన్న ప్రాంతంలో నెల్లూరు జిల్లా కావలికి ఈ యొక్క జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎవరైతే ఉన్నారో ప్రచార వాహనం మీద కూడా ట్రాక్టర్ దూసుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అదేవిధంగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తల ఎవరు ఈ దాడి చేశారనేటువంటి కోణంలో కూడా ఇటు పోలీసులు ప్రత్యేక సిఐ స్థాయి అధికారిని కూడా నియమించి కేసును దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి ఉందని స్థానిక డిఎస్పీ కూడా చెప్పడం జరిగింది. Please subscribe New Waves.